హాయ్ దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. మనం యూనియన్ బడ్జెట్ తీసుకుంటే నిర్మలా సీతారామన్ మన రాష్ట్రానికి ఏం వరాల జల్లు కురిపించారు. దేశవ్యాప్తంగా అంటే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, లేకపోతే అలయన్స్ పార్టీ బీజేపీ కావచ్చు, వాళ్ళు చాలా గొప్పగా చెప్తున్నారు. అలానే చంద్రబాబు నాయుడు కూడా చాలా థ్యాంక్స్ అని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి. బయట కూడా అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 15,000 కోట్లు ఆవిడేంటంటే ఆంధ్రప్రదేశ్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర అలానే వెనుకబడిన ప్రాంతాలని ప్రస్తావిస్తూ మన రాష్ట్రానికి పర్టిక్యులర్గా 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు. సో దీంతో ఆహా ఓహో ఆహా మన రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, అలయన్స్లో భాగంగా టీడీపీకి జనసేనకి ఫేవర్ చేసే విధంగా మన రాష్ట్రానికి చాలా నిధులు ఇవ్వబోతుంది అని చెప్పేసి ఇటు టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేకపోతే జనసేన కావచ్చు మాట్లాడుకుంటూ వస్తున్నాయి. దాని మీద డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. అదేదో చాలా గొప్ప విషయంలాగా మాట్లాడుతున్నారు. ఇది ఇప్పటికీ అంటే మనం ఎన్నో బడ్జెట్స్ చూస్తూనే ఉన్నాము. పోలవరం ఎప్పటికప్పుడు పూర్తి చేస్తామని చెప్తారు, కాదు. అలానే రోడ్స్ కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావచ్చు, లేకపోతే పరిశ్రమలు రావడం కావచ్చు, ఏవైనా సరే చెప్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా మనకి చేసిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. అయితే ఈ 15,000 కోట్లు ఏంటి అసలు అనేది క్లియర్గా మన రాష్ట్రానికి 15,000 కోట్లు నిజంగా ఇస్తుందా కేంద్ర ప్రభుత్వం అంటే ఎక్కడ కూడా మనకి కనిపించట్లేదు, క్లారిటీ కనిపించట్లేదు. అంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుంది అనేది నిజమో, అలానే ఇప్పుడు నిర్మలా సీతారామన్ ప్రకటించిన యూనియన్ బడ్జెట్లో కూడా మన రాష్ట్రానికి వస్తున్న నిధుల పరిస్థితి అదే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఒకటొక్కటిగా చూసుకుంటే అమరావతి, పోలవరం, బ్యాక్వర్డ్ రీజియన్స్, అలానే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఈ 4 పదాలని ఆవిడ ప్రస్తావిస్తూ మాట్లాడారు. సో ఇక్కడ మనం ఒకటొక్కటిగా తీసుకుంటే ఎక్కడ కూడా అమరావతి అభివృద్ధికి, అమరావతి రాజధానిని నిర్మించుకోవడానికి మొత్తం ఫండ్ మేమే ఇస్తాము అని ఎక్కడా చెప్పలేదు. క్లారిటీ అనేది ఇక్కడ లేదు. అంటే 100% ఒక రెస్పాన్సిబిలిటీ, కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకుంటాము అనేదైతే ఇందులో ఎక్కడ ఆమె చెప్పడం జరగలేదు. అలానే అదర్ కంపెనీస్ నుంచి, లేకపోతే ఒకవేళ ఇవి అంటే ఈ 15,000 కోట్లలో ఎంత స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి, అలానే సెంట్రల్ గవర్నమెంట్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, ఇవన్నీ చూసుకుని అలానే వరల్డ్ బ్యాంక్తో చర్చించిన తర్వాత రాజధాని కోసం ఇవి మేము ఇస్తాము అని చెప్పి కూడా ఆవిడ చెప్పారు. సో ఇక్కడ వీళ్ళ పర్సంటేజ్ ఏంటి, అసలు మేము ఇంత ఇస్తాము, ఇప్పుడు ఏముంది 15,000 కోట్లు, ఒక 100 కోట్లు ఇచ్చినా మా భాగస్వామ్యం ఉందనొచ్చు, ఎవరు కాదంటారు అది. అంటే ఇప్పుడు మనం ఏదో ఒక గుడికో దేనికో ఒక డొనేషన్ ఇచ్చి దానికి కూడా మర్చిపోయి చంద్రబాబు నాయుడు కూడా ఇటుక ఇవ్వమన్నారు కదా, ఆ ఇటుక ఇచ్చి కూడా మనం కూడా భాగస్వాములం అయినట్లే. అలానే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన ఇప్పుడు 15,000 కోట్లు రాష్ట్రానికి కేటాయిస్తున్నారు అన్న విషయం అలాంటిదే అని చెప్పుకోవచ్చు. అంటే నేతి బీరకాయలో నేతి ఉన్నంత నిజమనేది మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అలానే పోలవరం తీసుకుంటే జస్ట్ కమిట్మెంట్ మాత్రమే. అంటే మేము పూర్తి చేయడానికి సహకరిస్తామని, అది ఎప్పటికీ ఎంత గ్రాంట్స్ ఇస్తారు, ఎప్పటికిలోగా అనేది ఎక్కడ కూడా క్లారిటీ అనేది మెన్షన్ చేయలేదు. దీనికి అసలు కంప్లీట్ ఫండ్ ఇస్తామని కూడా వాళ్ళు ఇంతవరకు చెప్పలేదు అనమాట. ఇక బ్యాక్వర్డ్ రీజన్స్, ఆమె రాయలసీమ కావచ్చు, లేకపోతే ప్రకాశం జిల్లా కావచ్చు, ఇలా వెనుకబడిన కొన్ని ప్రాంతాలను ప్రస్తావిస్తూ వాటి అభివృద్ధికి సంబంధించి మేమైతే అంటే అభివృద్ధి చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ కూడా మనకి ఎక్కడ కూడా అంటే అది ఎలా ఇస్తారు, ఎప్పటికి ఇస్తారు, ఎంత ఇస్తారు, అక్కడ ఎలాంటి ప్రాజెక్ట్స్ వస్తాయి ఏంటనేది ఇవ్వలేదు. కాకపోతే ఇక్కడ ఒక అదృష్టం ఏంటంటే గ్రాంట్స్ అని మెన్షన్ చేశారు. అంటే గ్రాంట్స్ రూపంలో ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఇది కొంతవరకు బెటర్ అని అనుకోవచ్చు. మిగతా వాటన్నిటి మీద ఇక్కడ ఉన్న ఎలా ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో ఆవిడ చాలా స్ట్రాంగ్గా నిర్మలా సీతారామన్ చెప్తూ ఆంధ్రప్రదేశ్కి ఏదో మేలు చేయబోతున్న దిశగా చెప్తూ చాలా గొప్పగా, అందులోనూ ఆవిడ వాయిస్ కావచ్చు, లేకపోతే ఆవిడ ప్రజెంటేషన్ కావచ్చు, ఏదైనా ఒక ప్రౌడ్గా లేకపోతే స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇది ఇవ్వబోతున్నామో అని ఒక స్ట్రాంగ్ ఇదైతే క్రియేట్ చేయగలిగారని చెప్పుకోవచ్చు. దానికి తోడు ఎలాగూ బీజేపీని ఏం చేసినా సపోర్ట్ చేసే టీడీపీ ఇక్కడ ఉంది. కాబట్టి వాళ్ళు కూడా జనానికి
చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ వాళ్ళు ఏదేదో చేసినట్టు మనకు చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తుంటే మనకి ఎక్కడ కూడా ఏది ఒక క్లారిటీ అనేది లేదు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి అయితే వాటరు, పవరు, అలానే మనకు చెప్తున్నారు కదా కారిడార్స్, ఆ కారిడార్స్ కావచ్చు, ఇవన్నీ చేస్తామని చెప్పారు. అవి కూడా ఎప్పటికి చేస్తారు ఏంటి అనేది మనకి లేదు. అయితే ఈ ఏ పాయింట్లో కూడా మనకి ఎక్కడ కూడా ఒక క్లారిటీ అని లేదు. ఇది చేస్తాం, అది చేస్తాం అని వేగ్గా చెప్పడం తప్ప వాళ్ళు ఒక స్పష్టంగా మేము ఈ టైం బాండ్లో ఇది చేస్తాము, ఈ సంవత్సరంలో, ఈ నెలలో, లేకపోతే ఈ టైం పీరియడ్లో 6 నెలలకో 3 నెలలకో ఒక సంవత్సరానికో లేకపోతే నెక్స్ట్ బడ్జెట్ లోపో మేము ఇది చేస్తాము, ఇంత మీకు ఇంత బడ్జెట్ని మేము ఇస్తాము అని చెప్పేసి ఎక్కడ కూడా ఒక క్లారిటీ అనేది లేదు. సో ఈ రకంగా మన బడ్జెట్ ఉంటే మరి అసలు వాళ్ళకి ఎలా చెప్తున్నారు అంటే ఆ 15,000 కోట్లు ఎలా వస్తాయో తెలియదు. సరే 15,000 కోట్లు బడ్జెట్ అంటే ఇక్కడ మనం ఒక విషయం తీసుకుంటే మొన్ననే ఫస్ట్ మంత్ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ మంత్లోనే పెన్షన్స్ ఇవ్వడానికి కావచ్చు, లేకపోతే జీతాలు ఇవ్వడానికి కావచ్చు, ఇవంతా కూడా అప్పు చేసింది ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్. మరి ఇప్పుడు ఇంకా వాళ్ళు ఇచ్చిన పథకాలు ఎన్నో ఉన్నాయి. ఆ పథకాలన్నీ అమలు చేయాలంటే వీటితో పాటు ఈ 15,000 గ్రాంట్స్, ఇప్పుడు అసలు రాష్ట్ర బడ్జెట్ 1,00,000 కోట్లు ఉంటుంది. సో ఈ 15,000 కోట్లు ఎక్కడ క్లారిటీ లేని 15,000 కోట్ల గురించి అసలు అంత గొప్పగా ఎలా చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఇంకా అసలు వీటితో మేనిఫెస్టోలో ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో, కూటమిలో బీజేపీ కలవలేదనుకోండి, సో కలవకపోయినా వీళ్ళు ఏం పట్టించుకోలేదు కదా, ఆ టైప్గానే ఇప్పుడు కూడా ఈ బడ్జెట్ ఉందని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళని ఎక్కడ కన్సిడర్ చేయకుండా ఈ బడ్జెట్ ఇచ్చారేమో అనే విధంగా ఉంది. సో మరి దీని మీద కనీసం జనసేన కానీ లేకపోతే ఓకే టీడీపీ అంటే ఎలా మాట్లాడదు, చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ చెప్పేశారు, మరి పవన్ కళ్యాణ్ దీని మీద ఏమీ స్పందన లేదు, నోరు విప్పలేదు. మరి ఆయనకు అర్థం కాలేదో లేకపోతే మరి ఏంటో తెలియదు, కానీ దీని మీద అయితే ఆయన మాట్లాడలేదు. సో మరి ఆ హామీలన్నీ ఎలా నెరవేరుస్తారు? ఇద్దరు కలిసి సంతకాలు చేసిన పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు సంతకాలు చేసిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అందులో ఇచ్చిన హామీలని మరి ఎలా నెరవేరుస్తారు? ఈ 15,000 కోట్ల ఈ ఏదైతే ఇస్తున్నారో ఇస్తామని చెప్తూ అది ఎలా ఇస్తారో చెప్పకుండా చేసిన బీజేపీ బడ్జెట్లో ఏపీకి ఉన్న దీంతో వీళ్ళు ఏం చేస్తారనేది ఒక క్లారిటీ లేదు. ఇక అన్నిటికీ మించి ఏడుపంటే రేవంత్ రెడ్డిది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలా ఉన్న ఈ 15,000 కోట్లు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక పేరు పెట్టి బడ్జెట్లో ప్రస్తావించగానే ఆయనకి ఎక్కడ లేని ఇది వచ్చేసింది. వాళ్ళకేమో అంత ఇచ్చి మా గురించి ఏం మాట్లాడరా అని చెప్పేసి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో మనకు తెలియదు మరి. సో చూడండి, మీరేమనుకుంటున్నారు బడ్జెట్ గురించి, అలానే 15,000 కోట్ల గురించి నిజంగానే ఇస్తారనుకుంటున్నారా? దీని మీద మీకేమైనా క్లారిటీ ఉందా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.